మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచిన వారమంతా దేవుడు తోడుగా ఉండి మరోసారి మనమందరం ఈ విధంగా ఆన్లైన్లో గూగుల్ మీట్లో ఈ విధంగా దేవుని ఆరాధించడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు కృప చూపాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్ళను బట్టి ఆ దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు కోరిన ప్రార్థన అవసరతను బట్టి మనం అందరం కూడా ప్రతినిత్యం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. అందరూ కూడా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ప్రభా, నాతో మాట్లాడు అన్నట్టుగా మన మనస్సును ఆయన వైపు కేంద్రీకరిద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడైన మా ప్రభా, నీతి స్వరూపుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. గడిచిన వారమంతా నీ రెక్కల నీడలో దాచి ఈ రోజున ఈ మెన్స్ ఫెలోషిప్లో మేమందరం కలుసుకునే కృపనిచ్చినందుకే వందనాలు. ఆన్లైన్లో నీ పిల్లలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ వేళ నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి నాయన. మీరు మాట్లాడటతోడనే ఈ సృష్టి అంతటికీ వెలుగు కలిగింది. శూన్యములో సృష్టిని ఆయా శ్రేష్టమైన సృష్టిగా మీరు మార్చారు నాయన. శూన్యములో నుండి సమస్తమును కలిగించిన నీ మాటను మేము వినబోతుండగా దయచేసి మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ పిల్లలు అనేక మంది అవసరతలు కోరి ఉన్నారు. మా అవసరాలన్నీ తీర్చే దేవుడు నాయన. ముఖ్యంగా మా ఆత్మ సంబంధమైన అవసరాలు మేము పొందుకోవడానికి మీ కృప చూపండి. మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని, బాగున్నారని నేను తలంచుతున్నాను. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మీ అవసరతల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ప్రతిరోజు కూడా మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నేను దేవుని వాక్యంలో నుండి ప్రభువు నాకు జ్ఞాపకం చేసిన శ్రేష్టమైన మాటల్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుండి నేను చదువుతున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుండి నేను చదువుతున్నాను. తమ్ముడు ఎవరో అన్మ్యూట్ చేసుకుంటున్నారు. థామస్, నువ్వు వాళ్ళని కట్టడి చేయగలుగుతావు, అడ్మిన్ నువ్వు కాబట్టి. ప్రైజ్ లార్డ్. నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినాల్సింది కోరుతున్నాను. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునో ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సనువు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం మెరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఆయన ఎలాగూ చెప్పుచున్నాడనిది. అందుకు యేసు, మీలో మీరు సనగుకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు.
అంత్యదినమున నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యుద్ధకు వచ్చును. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో నేను చదవబడినటువంటి వాక్య భాగాన్ని కొద్దిసేపు మీకు మీ అందరికీ వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుండి రాయబడినటువంటి ఈ వచనాలన్నిటి యొక్క అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు తనను తాను ఆహారంతో పోల్చుకుంటున్నాడు. ఆయన జీవాహారమై ఉన్నాడని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, జీవాహారమును నేనే. యోహాను సువార్త అంతటిలో కూడా యేసు ప్రభును గురించినటువంటి స్టేట్మెంట్స్, ఆయనను గురించినటువంటి స్టేట్మెంట్స్ ఆయనే తన్ను తాను డిక్లేర్ చేసుకున్నాడు. ఆయన తన్ను తాను డిక్లేర్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ జీవాహారము నేనే. నా ప్రియమైన దేవుని పిల్లరా, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. సంజీవ్ అన్న డిస్టర్బ్ అవుతుంది. అయింది, దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. థామస్, నువ్వు చేయగలుగుతావు, నీకు ఆ ఆప్షన్ ఉంటుంది వారిని అన్మ్యూట్ చేసుకునేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవాహారం యేసుక్రీస్తు అయి ఉన్నప్పుడు మనందరికీ జీవమిచ్చే ఆహారంగా ఆయన ఉన్నాడు. జీవమిచ్చే ఆహారముగా ఉన్న ఆయన్ని మనందరము కూడా ప్రతిరోజు కూడా ఆహారంగా ఆయన్ని మనం తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన జీవాహారమై ఉన్నాడు అనగా ఈరోజు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే మనకు జీవాహారంగా ఉంది. వాక్యమే జీవాహారంగా ఉంది. మనిషి బ్రతకడానికి ఆహారం అవసరమై ఉంది దేవుని బిడ్డలారా. పౌష్టిక ఆహారాన్ని తింటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఈ రోజున మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావలసినటువంటి పౌష్టిక ఆహారం, శ్రేష్టమైన ఆహారం మనకు అవసరమై ఉంది మన బాడీకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆహారాన్ని అనుదినము మనం తీసుకోవాలి. సమయాన్ని బట్టి మనం తప్పకుండా ఈ ఆహారాన్ని ఈ శరీరానికి అందించినప్పుడే ఈ శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది దేవుని బిడ్డలారా. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఈరోజు మనందరి జీవితాల్లో ఈ జీవాహారమైనటువంటి దేవుని వాక్యం, అనుదిన మన్నా, అనుదిన ఆహారం మనకు అవసరమై ఉంది. మన పితరులైన ఇశ్రాయేలీయులు అరణ్యంలో నుండి ఆ కనాను యాత్రలో ఉంటుండగా ఐగుప్తు దేశాన్ని వదిలి కనాను దేశానికి వచ్చే మార్గంలో వాళ్ళకి ఆహారమై అవసరమై ఉంది. 6 లక్షల కాల్బలం ఆ అరణ్యంలో నడిపించబడుతున్నటువంటి తరుణంలో దేవుడు వారిని పోషించడానికి ఆకాశం నుండి మన్నాను ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 16వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు మనం చదివితే కనుక అక్కడ చాలా స్పష్టంగా రాసి ఉంది, దేవుడు పరలోకము నుండి మన్నా అని చెప్పబడుతున్న ఆహారాన్ని ఇచ్చాడు అని. మన్నా అను మాటకు అర్థం ఏంటంటే ఇదేమి అని అర్థం. మన్నా అనే పేరును, మన్నా అనే ఆహారాన్ని దేవుడే ఇచ్చాడు. ఇది పరలోకము నుండి ఇవ్వబడినటువంటి ఆహారం. తన పిల్లలు ఇశ్రాయేలీయుల అవసరాలు తీర్చడానికి దేవుడు తన శక్తి చేత ఆకాశము నుండి పరలోకపు మన్నాను వారికి ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈరోజున ఆయన పిల్లలుగా యేసుక్రీస్తే నిజమైన దేవుడని, రక్షకుడని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి మనందరం కూడా మన ఆత్మీయ జీవితంలో అనుదినం బలోపేతం కావాలి అంటే, మన ఆత్మ సంబంధమైన జీవితం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తప్పకుండా జీవాహారము ప్రతిరోజు మనం తీసుకోవలసిన అవసరత ఉంది దేవుని బిడ్డలారా. ఈ జీవాహారం
ఈ అనుదిన మన్నా మనందరి జీవితాల్లో ప్రతిరోజు మన ఆత్మకు మనం ఇవ్వాల్సి ఉంది దేవుని బిడ్డలారా. ఆయన యేసన్నాడు, జీవాహారము నేనే. ఆయన జీవాహారమై ఉన్నాడు కాబట్టి మన ఆత్మ సంబంధమైన మన జీవితం బ్రతకడానికి, ముందుకు సాగడానికి, బలోపేతం కావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిరోజు మన జీవితంలో ఆహారంగా మన జీవితాలకు ఆయన అవసరత మన జీవితంలో ఉంది దేవుని బిడ్డలారా. అనగా ప్రతిరోజు ఆయనతో మనం సహవాసం చేయాలి, అనగా వాక్యంతో మనం సహవాసం చేయాలి. వాక్యమై ఉన్న యేసుతో మనం సహవాసం చేయాలి. వాక్యమై ఉన్న ఆహారాన్ని మన జీవితంలో ప్రతిరోజు తీసుకోవాలి. ఈ అనుదిన ఆహారం మన జీవితాల్లో చాలా అవసరం. సాధారణంగా ఒక వ్యక్తి భోజనం లేకుండా వారం రోజుల పాటు ఏ ప్రాబ్లం లేకుండా ఉండగలుగుతాడు, కానీ ఓ 2 నెలల తర్వాత తప్పకుండా ఆహారం అవసరమై ఉంటుంది దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆహారాన్ని తీసుకోకుండా అలాగే ఉంటే గనక శరీరం రోజు రోజుకు క్షీణించిపోయి క్షీణ దశలోనికి వస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు పిల్లలుగా ఉన్నటువంటి మనందరం కూడా మన ఆత్మ సంబంధమైన మన జీవితంలో అనుదిన ఆహారం అని చెప్పబడుతున్న మన్నా అనగా యేసయ్య వాక్యాన్ని మన జీవితంలో ప్రతిరోజు మనము భుజించకపోతే, ప్రతిరోజు మనం తీసుకోకపోతే మనం కూడా బలహీనులయ్యే ప్రమాదం ఉంది దేవుని పిల్లరా. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడి నీతిమంతునిగా తీర్చబడ్డావు, పరిశుద్ధుడిగా మార్చబడుతూ ఉన్నావు. పరిశుద్ధుడిగా మార్చబడుతున్నటువంటి నీ అంతరంగ పురుషుడని చెప్పబడుతున్న ఆత్మ, నీ ఆత్మ ప్రతిరోజు బలం పుంజుకోవాలి, బలాన్ని పొందుకోవాలి. సాతానుతో యుద్ధం చేయడానికి, సాతానుని గెలవడానికి ఈ లోకంలో మనకు 3 శత్రువులు ఉన్నాయి. సాతాను మన శత్రువు, మన శరీరము మన శత్రువు, ఈ లోకము కూడా మన శత్రువు దేవుని బిడ్డలారా. ఈ 3ంటిని జయించడానికి జీవాహారమైనటువంటి దేవుని వాక్యం మన జీవితంలో అవసరమైంది దేవుని బిడ్డలారా. ఆ రోజున మన పితరులైన ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిపించబడడానికి, ఐగుప్తు నుండి కనాను యాత్రలో వాళ్ళు జీవించడానికి దేవుడు పరలోకపు మన్నానిచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే ఆ మన్నానని చెప్పకని చెప్తున్నాడు. ఈ డిక్లేర్ హిమ్సెల్ఫ్ టు బి ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసులమైన మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు డిక్లేర్ చేస్తున్న విషయం ఏంటంటే, నేనే ఆ మన్నాను అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. మన పితరులైన ఇశ్రాయేలు ఆ మన్నా తిని చనిపోయారు, కానీ నేనిచ్చే ఆహారాన్ని తినువాడు ఎన్నటికీ చనిపోడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఇచ్చే ఆహారం తింటే మనకు చావు రాదు, అంచె దినమున నేను వారిని లేపుదును అంటున్నాడు. అనగా జీవముతో కూడిన నిరీక్షణతో నీవు నింపబడాలి అని అంటే అనుదిన ఆహారం అనే మన్నా నీ జీవితంలో అవసరమైంది, మనందరి జీవితాల్లో అవసరమైంది దేవుని బిడ్డలారా. ఇది కొత్తిమీర గింజల్లాగా ఉండేదంట. మన పితరులైన ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆహారము ప్రతిరోజు ఉదయకాలము వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ పాత్రల్లో ఆ మన్నాను దేవుడు అనుగ్రహించామంట దేవుని బిడ్డలారా. కొత్తిమీర గింజల్లాగా ఉండేదంట. అది తేనెతో చేయబడినటువంటి పదార్థంగా ఉన్నట్టుగా దాని రుచి అలాగ ఉండేదంట దేవుని బిడ్డలారా. అంత శ్రేష్టమైన మన్నాను తిన్న ఇశ్రాయేలు చనిపోయారు, కానీ ఈ రోజున యేసుక్రీస్తు జీవాహారమై ఉన్నాడు. ఆ జీవాహారాన్ని మనము భుజిస్తే, ఆ జీవాహారం అని చెప్పబడుతున్న యేసయ్యను మనము మన జీవితంలో భుజిస్తే మనము జీవిస్తామని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. ఈరోజు మనందరి జీవితాల్లో మనం పరిశీలించుకుందాం. ప్రతిరోజు నీ అనుదిన జీవిత భాగంలో, ప్రతిరోజు నీ దినచర్యలో దేవుని వాక్యాన్ని చదివే అలవాటు నీకుందా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి ఆ అలవాటును పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చెప్తోంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ప్రేమ దేవుని పిల్లలారా,
ప్రతిరోజు ఎవరైతే ఆయన దగ్గర, ఆయన గడప యొద్ద కనిపెడతారో ఆయన ఉపదేశం కొరకు, ఆయన వాక్యం కొరకు, వాళ్ళు ధన్యులంట దేవుని బిడ్డలారా. ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి నువ్వు అన్యుడివా ధన్యుడివా? దేవుని వాక్యం కొరకు ప్రతిరోజు నువ్వు ఎదురు చూచేవాడవైతే ధన్యుడవు. ఆ అలవాటు లేకపోతే నువ్వు అన్యుడవు, ఈ వాక్యానికి అన్యుడు అయిపోతావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జీవము నీకు కావాలంటే జీవాహారమైన యేసుక్రీస్తు నీకు అవసరమై ఉన్నాడు. ప్రతిరోజు ఆయన నీకు అవసరమై ఉన్నాడు. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకునే అలవాటు నువ్వు పొందుకుంటావా? ఈరోజు ఎన్ని రోజులు అవుతుంది హృదయపూర్వకంగా ఆయనతో నువ్వు మాట్లాడి? ఎన్ని రోజులు అవుతుంది ఆయన మాటలు విని క్వైటన్ చేసుకుని? ఎన్ని రోజులు అవుతుంది మౌన ధ్యాన సమయాన్ని చేసుకుని? ఎన్ని రోజులు అవుతుంది పర్సనల్గా బైబిల్ స్టడీ చేసుకుని? ఎన్ని రోజులు అవుతుంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎక్కడో అక్కడ ఇక్కడ వెతుక్కున్న దేవుని మాటలు కాదు నిన్ను బ్రతికించేవి. నీకు దేవునికి మధ్యలో ఉండే సంబంధాన్ని బట్టి, నీవు దేవుని వాక్యంలో నువ్వు వెతుక్కుంటున్నటువంటి ఆ జీవాహారమే నిన్ను బ్రతికిస్తుంది. ఎవరో చెప్పిన ఎంగిలి మాటలు నిన్ను బ్రతికించలేవు. ఎవరి మీద ఆధారపడుతున్నావు? యూట్యూబ్ మీద ఆధారపడుతున్నావు, ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నావు? కాదు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దేవుడు తన పిల్లలకు రాసిచ్చినటువంటి ప్రేమలేఖ. దేవుని వాక్యాన్ని నీవుగా చదివి ఆ వాక్యములో ఉన్నటువంటి మకరందాన్ని నువ్వు అనుభవించాలి. దేవుని వాక్యం అంట జుంటె దేనే దారుల కంటే మధురమైనదంట దేవుని బిడ్డలారా. బంగారము కంటెను వెండి కంటెను శ్రేష్టమైందని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు మీరు ఎలా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? దేవుని వాక్యాన్ని కౌగులించుకొని, ముద్దు పెట్టుకొని, హత్తుకొని ఆ వాక్యాన్ని అనుభవించే అలవాటు నీకుందా? లేకపోతే తలదిండుగానే మాత్రమే బైబిల్ నీ జీవితంలో పనికొస్తుందా? దేవుని వాక్యం నీ తలదిండుగా ఉండడం కాదు, దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. దేవుని మాటలు నీ హృదయం అనే పలక మీద వ్రాయబడాలి. పలక మీద వ్రాయబడాలి. హృదయం అనే పలక మీద రాసుకో. తమ్ముడా, దేవుని వాక్యానికి ఎంతగా నువ్వు విలువిస్తావో అంతగా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం జీవాహారమై ఉంది. దేవుని వాక్యం జీవాహారమై ఉంది. నిన్ను జీవింపజేసే ఆహారాన్ని అశ్రద్ధ చేస్తున్నావా? ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మన్నానంట తెల్లని కలర్లో, తెల్లని రంగులో ఉండేదంట. యేసుక్రీస్తు తనను తాను మన్నాతో పోల్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, నేనే ఆ పరలోకపు మన్నా అని చెప్తాడు చాలా చోట్ల. ఆయన పరలోకపు మన్నా అయి ఉన్నాడు. ఆయన ధవలవర్ణుడు, పరిశుద్ధుడు. తెల్లని రంగు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే దేవుని వాక్యం నిన్ను పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యం నిన్ను కడుగుతుంది. దేవుని వాక్యము చేత దేవుడు తన సంఘమును ఉదక స్నానముతో కడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదక స్నానముతో శుద్ధి చేస్తున్నాడంట. ప్రతిరోజు స్నానం చేస్తేనే మనము శుచిగా ఉన్నట్టు, శుభ్రంగా ఉన్నట్టు. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మన ఆత్మ సంబంధమైన జీవితం పవిత్రీకరించబడుతుంది. నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి, నిన్ను నీవు కడుక్కోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గల వారే దేవుణ్ణి చూడగలుగుతారంట. తమ్ముడా, నిన్ను నువ్వు కడుక్కుంటున్నావా? నీ నడతను బాగు చేసుకుంటున్నావా? ఈ రోజున మన అవసరాల కొరకు మాత్రమే ఆయన్ని విశ్వసిస్తే ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, నీ ఆత్మ సంబంధమైన జీవితం ఎంతగా ఆశీర్వదించబడుతుందో ఆటోమేటిక్గా దేవుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు ఇస్తాడు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు ఇస్తాడు. నువ్వు భయపడాలని లేదు, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఇంకా ఈ మన్నా
కొత్తిమీర గింజలా ఉంటుందంట, అనగా గుండ్రంగా, ఆవగింజలాగా గుండ్రంగా ఉంటుందంట. అది పరిపూర్ణతకు సాదృశ్యం దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తులో అటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయనలో ఏ బలహీనత లేదు. ఆయన కామక్రోధ మదమత్సర్యాలు జయించిన వాడు. ఆయన మహాపరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన జీవించిన కాలమంతా కూడా నీతిమంతుడిగా బ్రతికాడు, నీతిమంతుడిగా జీవించాడు. నిజంగా యేసుక్రీస్తు పరలోకపు మన్నా అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. ఇంకా అది చిన్న చిన్న గింజల్లాగా ఉంటుందంట. ఆ చిన్నది అనగా అర్థం ఏంటంటే, దేవుడు మహాకాశములకు పైన నివసిస్తున్నవాడు. తండ్రి అయిన యెహోవా దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ఆసీనుడిగా ఉండే దేవుడు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి చిన్నవాడుగా వచ్చాడు దేవుని బిడ్డ. మన కొరకు తను తాను తగ్గించుకున్నాడు. నిజంగా ఆయన పరలోకపు మన్నా అయి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన పరలోకపు మన్నా అయి ఉన్నాడు. ఈరోజు ఈ పరలోకపు మన్నాను ప్రతిరోజు మన జీవితాలకు తీసుకునే అలవాటు మన జీవితంలో ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. నీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటే అనుదిన ఆహారం అనే ఈ దేవుని మన్నా నీ జీవితంలో నీకు కావాలి. ఇది అరుదైందంట. అసలు ఈ మన్నా ఎక్కడ చరిత్రలో లేదు. దేవుడు మాత్రమే బయలుపరిచిన ఆహారం ఇది. అనగా దేవుని యొక్క ఉచితమైన కృప. దేవుని యొక్క ఉచితమైన కృప మన పితరులైన ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆహారాన్ని ఈరోజున ప్రభువు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. దేవుని వాక్యం అనే ఆహారాన్ని, దేవుని వాక్యం అనే ఆహారాన్ని ప్రతిరోజు మన జీవితాలకు తీసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆ వాక్యపు వెలుగులో ఆ వాక్యం మన పాదములకు దీపమై ఉందంట. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యాన్ని గురించి చెబుతూ ఉంటాడు దేవుని బిడ్డలారా. ఈరోజున మనందరి జీవితాల్లో కూడా దేవుని వాక్యం గనక మన జీవితాలకు దినచర్యగా మార్చబడితే నీ మార్గము అనగా నీ ప్రవర్తన అన్నీ కూడా దేవుని వాక్యపు వెలుగులో సరళం చేయబడతాయి. నీ త్రోవ సరళము చేయబడుతుంది. అనేకులకు దీవెనకరంగా ప్రభు మనల్ని మారుస్తాడు దేవుని బిడ్డలారా. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను తీర్చిదిద్దుతాడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తీసుకోవడం ద్వారా మనము బలవంతులుగా మార్చబడతాం. సాతాను నుండి జయించేవారుగా మార్చబడతాం. సాతాను యొక్క కాడిని విరగొట్టేవారుగా మార్చబడతాం దేవుని బిడ్డలారా. సాతాను యొక్క బలం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. సాతాను యొక్క బలం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అన్నింటి మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కానీ ఈ రోజున మనందరం కూడా బలవంతులుగా మార్చబడి సాతాను యొక్క బలాన్ని విరగొట్టేవారుగా మనందరం కూడా మార్చబడాలని ప్రభువు కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున ఈ వాక్యపు వెలుగులో మనందరి జీవితాలని పరిశీలించుకొని ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మన జీవితాల్ని ఆయత్తపరుచుకుందాం దేవుని బిడ్డలారా. మన కుటుంబాన్ని సిద్ధపరుచుకుందాం. దేవుని రాకడ సమీపం అవుతున్నటువంటి దినాల్లో, దేవుని రాకడ సమీపం అవుతున్న దినాల్లో మనందరము కూడా దేవుని వాక్యం చేత బలమొందుదాం. దేవుని వాక్యం చేత బలమొందుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, అందరూ వినాల్సిందిగా కోరుతున్నాను దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని మరి దేనికిని ఎవరికిని తెలియదు. మనకు కావాల్సిన మాట ఏంటంటే, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అంటున్నాడు. మరుగై ఉన్నటువంటి మన్నాను నేను భుజింపనిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎవరు ఈ జయించువారు? ఎవరు జయించువారు అంటే
నేను ఇందాక చెప్పాను, మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారు. సాతానుడు మన శత్రువు, మన శరీరమే మన శత్రువు, ఈ లోకము మన శత్రువు. వీటిని జయించే వారికి దేవుడు మరుగై ఉన్న మన్నాని ఇస్తానని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన్నాని ఇవ్వాలంటే మనము జయమును పొందాలి, జయ జీవితాన్ని చేయాలి. దీనికంటే ముందు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు విత్తువాని గురించిన ఉపమానం చెప్పే సందర్భంలో కూడా ఈ మాటను ఇక్కడ యోహాను గారు వాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరమబోధకుడుగా ఉండి బోధించిన ఆ బోధలోని మాటల్ని యోహాను గారు కూడా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుకరించేవారుగా, యేసు ప్రభుల వారిని వెంబడించేవారుగా, ఆయన్ని మాదిరిగా పెట్టుకొని మనం జీవించాలి. యోహానులాగా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే అందరి చెవులు కూడా ఆయన మాటలు వినాలని ఆయన కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పుచున్న ఈ మాటల్ని ఈ రోజున మనందరం కూడా వినాలి. జయించు వానికి మరుగై ఉన్న మన్నాని ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ రోజున ఆ జయ జీవితాన్ని నువ్వు చేస్తున్నావా? ఆ జయ జీవితాన్ని చేస్తున్నావా? మనందరం చేయాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 25వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 23 నుండి చదువుతున్నాను. ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. 26వ వచనం, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసిరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేవును వలంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. నా ప్రేమ దేవుని పిల్లరా, తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలుకు దేవుడు ఏ కొదవ చేయలేదు. మన్నానివ్వడమే కాదు, మాంసాహారాన్ని కూడా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున మన పాఠం ఏంటంటే మన్నాను గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. దేవదూతలు తినే ఆహారాన్ని నరులు భుజించారు, వారికి సమృద్ధిగా దేవుడు ఆహారం ఇచ్చాడని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని, సమృద్ధి మన్నాను ప్రభువు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఒక ప్రణాళిక కలిగి ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని చదవండి. దయచేసి ఒకసారైనా ఒక సంవత్సరంలో బైబిల్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన శరీరం బాగుండడానికి, మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారపు అలవాట్లను మనం మార్చుకుంటున్నాం. షుగర్ ఉన్నవారు చక్కెర లేకుండా తాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన శరీరాన్ని ప్రేమించి శరీరాన్ని కాపాడుకోవడానికి నీ జాగ్రత్తలు కలిగి ఉంటున్నామే. ఆత్మను కాపాడుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎటువంటి శ్రద్ధ చూపుతున్నాను? దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ శరీరం మీద తీసుకుంటున్నటువంటి శ్రద్ధ నీ ఆత్మ సంబంధమైన జీవితం మీద తీసుకుంటున్నావా? లేకపోతే ప్రభు చెప్తున్నాడు ఈ సమయంలో, అనుదిన ఆహారమైనటువంటి యేసయ్య జీవాహారాన్ని ప్రతిరోజు తీసుకోవడానికి నిన్ను నువ్వే తీర్మానం తీసుకో. ఒక నిర్ణయం తీసుకో. ఈ రోజు నుంచి ప్రభు, నేను నీ మాటలు చదువుతాను, వింటాను, నీ వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తాను, నీతో మౌన ధ్యాన సమయం నేను చేస్తాను, క్వైట్ టైం చేస్తాను, పర్సనల్ బైబిల్ స్టడీ చేస్తాను ప్రభు నీతో. అయ్యా, నన్ను ప్రత్యేకపరచండిని మనందరం కూడా ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రభువు మిమ్మల్ని అందరినీ కూడా ఆస్వాదించాలని కోరుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రభు నాతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్ని మీ అందరికీ పంచాలని నేను ప్రేరేపించబడి మీ దగ్గరకు వచ్చాను. దేవుని బిడ్డలారా, అనుదిన ఆహారాన్ని తీసుకుంటున్నట్టే ఆత్మ సంబంధమైన అనుదిన ఆహారాన్ని కూడా తీసుకోండి. బలవంతులుగా కండి, ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.
ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నీ పిల్లలు ఆసక్తితో ఆన్లైన్లో తమ పనుల్ని విడిచిపెట్టుకొని అయా త్యాగంతో నీ సన్నిధికి వచ్చి ఈ ఆన్లైన్లో నీ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు జీవింపచేయండి తండ్రి. జీవాహారము నేనే అని సెలవిచ్చిన యేసయ్యా, నీ పిల్లలకు జీవాన్ని మీరు అనుగ్రహించండి. జీవాహారమైనటువంటి నిన్ను ప్రతిరోజు మేము భుజించడానికి సహాయం చేయండి. మీరిచ్చినటువంటి ఆహారమైనటువంటి నీ వాక్యాన్ని ప్రతిరోజు చదవడానికి మాకు మనసు దయచేయండి నాయన. అయ్యా దయచేసి మీ కృప చూపండి. నీ వాక్యం చదవడమే మా అలవాటుగా మేము మార్చుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ ప్రత్యేకపరచండి. ఈ ఫిబ్రవరి నెలంతట్లో కూడా ప్రభా మేము నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. కుడి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు స్వస్థపరచండి. ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారికి ఉద్యోగాలు మీరు దయచేయండి. అవసరతలన్నీ మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను. ఈ ప్రభా ఈ ఆన్లైన్ తరంగాల ద్వారా ఎంతమంది అయితే మీరు తాకుతున్నారో మరి వారి అందరినీ కూడా నీ జీవముతో నింపుమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని అందించి గూగుల్ మీట్ ద్వారా మన అందరినీ బలపరిచిన పాస్టర్ ప్రభాకర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యం ప్రార్థన చేసుకుందాం. అలాగే మన మధ్యలో ఉన్న తమ్ముడు సమర్పణ్, దయచేసి వీలైతే తమ్ముడు సమర్పణ్ ప్రార్థన చేస్తాడు. ముఖ్యం ప్రార్థన లేనట్లయితే శ్రీనివాస్ అన్న.